ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ అనే 2 అక్షరాల పేరును వాడుకొని, పేరు కాదు, ఇలా 2 అక్షరాల బ్రాండును వాడుకొని ప్రయోజనం పొందాలని చెప్పి కొందరు, కొందరిని దెబ్బ కొట్టాలి అని చెప్పి మరికొందరు, మొత్తానికి ఆ 2 అక్షరాలను వాడుకోవడంలో మాత్రం ఒక పోటీతత్వం కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం వైఎస్ అనే 2 అక్షరాల చుట్టూ జరిగే రాజకీయాన్ని కనుక మనం గమనిస్తే నాకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే, వైఎస్ అనే పేరును వీళ్ళు విచ్చలవిడిగా వాడుకోవడానికి అది ఒక పేరు దగ్గర ఆగిపోలేదు. వైఎస్ అనే పేరు అట్ పీక్స్కి ప్రమోషన్ పొంది అది ఒక తిరుగులేని బ్రాండ్ అయింది. పేరు అందరికీ ఉంటుంది, ఎవరైనా వాడుకోవచ్చు. కానీ వైఎస్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో కూడా వైఎస్ అనే 2 అక్షరాల బ్రాండు ఎప్పటికీ గుర్తుంటుందేమో. మరి ఈ బ్రాండును వాడుకోవడంలో పోటీ పడుతున్న కొందరిని చూస్తే పదే పదే ఆ 2 అక్షరాలను వాడుకుంటూ సొంత స్వార్థ స్వప్రయోజనాలు నెరవేర్చుకోవాలి అని చెప్పి కొందరి ప్రయత్నాలను కనుక చూస్తూ ఉంటే నిజంగానే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ బ్రాండ్ను వాడుకునే అర్హత వీళ్ళకు ఉందా అని. వైఎస్ అనే అక్షరాలను వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా వాడుకోనియండి, అదేమీ రాష్ట్రానికి ప్రజలకు సంబంధించిన విషయం కాదు. వాళ్ళు చూసుకుంటారు. ఒకవేళ ఆడబిడ్డ పెళ్ళైతే ఇంకా మామూలుగా మన సాంప్రదాయం ప్రకారం అని చెప్పి భర్త ఇంటి పేరు పెట్టుకుంటారు కదా, అది ఇది ఆ డిస్కషన్ ఏదైనా ఉంటే వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు చూసుకుంటారు. మనకు సంబంధం లేని విషయం అది వాళ్ళు చూసుకుంటారు. ఏ ఇంటి పేరుకైతే ఎక్కువ విలువ ఉంటుందో ఆ ఇంటి పేరు వాడుకుంటూ ఉంటారు. దాని వెనకాల కూడా వాళ్ళ ప్రయోజనాలు ఏంటి అన్నది సుస్పష్టం. అది రాష్ట్ర రాజకీయాలనే కాదు, దేశ రాజకీయాలు కూడా మనం చూస్తూనే ఉంటాం. ఎవరు ఏ ఇంటి పేరైనా వాడుకోనియండి, బట్ ఆ ఇంటి పేరు ఒక బ్రాండ్ అయితే ఆ బ్రాండ్ను వాడుకునే అర్హత కూడా ఉండాలి అన్నది రాష్ట్ర ప్రజల అభిప్రాయం కూడా. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనబడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ రాజశేఖర రెడ్డి గారి లెగసీని కంటిన్యూ చేయడంలో తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. తిరుగు లేకుండా ప్రజల హృదయాల్లో ఖచ్చితంగా తాను ముద్రేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాంటి లీడర్షిప్ను ఆయన సంపాదించుకోవడంలో నిత్యం జనంలోనే ఉండి ప్రజల విశ్వాసాన్ని చూరగొని ఏదైనా మాటిస్తే ఆ మాట మీద నిలబడి మేనిఫెస్టో ఇస్తే మేనిఫెస్టో ప్రజలకు మేలు చేయడం కోసం, ప్రజలకు మంచి చేయడం కోసం మనం మేనిఫెస్టో ఇచ్చామని చెప్పి నమ్మి ఆ మేనిఫెస్టోను విజయవంతంగా పూర్తి చేసి ఆ తన పాలననే రెఫరెండంగా పెట్టుకొని ఎన్నికలకు వెళ్తూ ఉన్నారు అంటే ఎంత ధైర్యం ఉండాలి. ఇప్పుడు వైఎస్ అనే బ్రాండ్కు ఆ బ్రాండ్ ఎలా వచ్చింది, ఆ బ్రాండ్కు ఉన్న క్వాలిటీస్ ఏంటి? మాట మీద నిలబడడం, ధైర్యం, ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా కూడా వెనక్కి తిరిగి చూడనటువంటి నైజం, మన అనుకున్న వాళ్ళను కాపాడుకునే తత్వం, ఏ స్థాయికైనా వెళ్ళి ఫైట్ చేయగలిగే మనస్తత్వం, ప్రజలకు మంచి చేయాలని చెప్పే ఆలోచన, ప్రజల మీద చూపించే ప్రేమ ఆప్యాయత, పేదవాళ్ళను జనాన్ని కష్టాల్లో ఉన్న వాళ్ళని చూస్తే మనసులో నుంచి పొంగుకొచ్చే ఒక రకమైనటువంటి స్పందించే గుణం, ఆవేదన కావచ్చు, బాధ కావచ్చు, ప్రేమ కావచ్చు, ఆప్యాయత కావచ్చు, మంచి చేయాలని చెప్పే ఆలోచన కావచ్చు, దానికి ఆ ఫీల్కి ఏదైనా పేరు పెట్టండి, బట్ హై ఎండ్గా స్పందించే గుణం. రాజశేఖర్ రెడ్డి అనగానే, వైఎస్ అనగానే ఈ బ్రాండ్కి క్వాలిటీస్ అన్నీ కూడా వస్తాయి. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా నాలో ఉన్నాయి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకెళ్ళి తనలో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నింటినీ కూడా ప్రజల ముందు ఉంచి మా నాన్నగారి పాలన నేను కొనసాగిస్తాను అని చెప్పి వాళ్ళను కన్విన్స్ చేయగలిగారు కాబట్టి, ప్రజలు కూడా కన్విన్స్ అయ్యారు కాబట్టి, రాజశేఖర్ రెడ్డి గారి లీడర్షిప్ను జగన్మోహన్ రెడ్డి గారిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసుకున్నారు కాబట్టి 2019లో ఒక తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఈ బ్రాండ్ ఉన్నటువంటి క్వాలిటీస్ ఇవి. మరి ఈ మధ్య కొందరు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసి మరీ ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ
జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అంటే ఉన్న అస్త్రాలన్నీ సరిపోక చివరికి కుటుంబాస్త్రాన్నో, ఆడబిడ్డల అస్త్రాన్నో, అయ్యో చెల్లి అస్త్రాన్నో, లేకపోతే మహిళా అస్త్రాన్నో, ఇటువంటి అస్త్రాలన్నీ బయటకు తీవాలి అని చెప్పి జగన్ గారి వ్యతిరేకులు ఒక స్క్రిప్ట్ రచిస్తే ఆ స్క్రిప్టులో పాత్రధారులుగా తయారైనటువంటి కొందరు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసి పదే పదే వైఎస్ 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 అనే పేరును వీళ్ళు పలుకుతూ ఉంటే జస్ట్ కొన్ని నెలలో కొన్ని రోజులు వెనక్కి వెళ్ళి కూడా తెలంగాణలో వీళ్ళు చేసినటువంటి రాజకీయాలు ఏంటో, అక్కడ జనాలు మమ్మల్ని మోసం చేశారు, పార్టీ నమ్ముకొని వస్తే మమ్మల్ని అన్యాయం చేశారు, మధ్యలో వదిలేశారు అని చెప్పి వాళ్ళు తిరుగుబాటు చేసే పరిస్థితి నుండి పార్టీ పెట్టి ఎన్నికల్లో కూడా పోటీ చేయలేనటువంటి దారుణమైన పరిస్థితుల్లో, మాట మీద కనీసం నిలబడలేనటువంటి ఇంత దారుణమైన పరిస్థితుల్లో చాలా దారుణమైనటువంటి రాజకీయ పొలిటికల్ ఒక పార్టీ పెట్టి ద మోస్ట్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ సంపాదించిన వాళ్ళు కూడా పదే పదే వైఎస్ అనే పేరును పలుకుతూ ఉంటే ఆ వైఎస్ అనే బ్రాండ్ పడిపోతుందా పెరుగుతుందా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ ఏం రాజశేఖర్ రెడ్డి గారి బ్రాండ్ను నిలబెట్టడమా లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారి బ్రాండ్ను కూల్చేయడమా అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి. రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఎవరో ఆడే పాత్రలో, ఎవరో ఆడే స్క్రిప్టులో, ఎవరో రచించే డైరెక్షన్లో పాత్రధారిగా ఎప్పుడూ లేడు. ఆయన ఎప్పుడూ లేడు. తన ఈగోను సాటిస్ఫై చేయడం కోసం, తన స్వప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం, తనకు లోపల ఉన్నటువంటి ఏదైనా పర్సనల్ గ్రిడ్స్ ఉంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకొని దాన్ని సాధించడం కోసం శత్రువులతో చేతులు కలిపి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థులతో చేతులు కలిపి, వాళ్ళ చేతిలో ఆయుధమై ఎన్నికలకు ముందు వాళ్ళు ఏం బుద్ధి పుడితే అది మాట్లాడిస్తూ అదే వీళ్ళు మాట్లాడుతూ చివరికి రాత్రి వారాంత పలుకుల ఛానల్లో మరొక డాక్టర్ గారు, వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన మరొక డాక్టర్ గారు మాట్లాడుతూ ఆమెతో వీళ్ళు మాట్లాడించేది మధ్యలో వీళ్ళ ఆ డిబేట్ నిర్వహించిన వాళ్ళ యాక్టింగు, బాబోయ్ వాళ్ళ హవాభావాలు, వాళ్ళు బ్రహ్మాండంగా యాక్ట్ చేసి ఎదుటోళ్ళతో కనుక ఒక భావోద్వేగాలు పలికించుకుంటూ మొత్తం వీళ్ళే కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ క్లియర్గా కనిపిస్తోంది. మరి ఎన్నికలకు ముందు వాళ్ళు ఎందుకు ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారు? ఆ మాత్రం కూడా తెలుసుకోలేని వాళ్ళు వైఎస్ అనే బ్రాండ్ను వాడుకుంటే దానివల్ల రాజశేఖర రెడ్డి గారి బ్రాండ్ పెరుగుతుందా తగ్గుతుందా? గడప దాటి సాయం అడిగిన ఆడబిడ్డతో రాజకీయం ఏందిరా అని చెప్పే మనస్తత్వం ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ? చివరికి ఇంట్లో ఉన్నటువంటి ఆ కుటుంబానికి సంబంధించిన 2 మహిళలను జగన్మోహన్ గారి మీదకి ప్రయోగించి అటు సైడ్ వాళ్ళు రాజకీయ ప్రయోజనం పొందాలి అని చెప్పి భావిస్తూ ఉంటే ఆ స్క్రిప్టులో భాగమైన వీళ్ళు పదే పదే వైఎస్ అనే బ్రాండ్ను వాడుతూ ఉంటే మరి ఆ బ్రాండ్ విలువ పెరుగుతుందా తగ్గుతుందా వాళ్ళకు తెలియాలి. అండ్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఈ తేడాను గుర్తించలేనంతటి దారుణమైన పరిస్థితుల్లో ఉంటారని చెప్పి ఎవరు అనుకునే ఆస్కారం కూడా లేదు. ఏది ఏమైనా వైఎస్ అనే 2 అక్షరాలు వాళ్ళ కుటుంబానికి సంబంధించింది కావచ్చు, కానీ వైఎస్ అనే బ్రాండ్ ఒక విశ్వసనీయతకు, ఒక నాయకత్వానికి, ప్రజల మీద చూపించే ప్రేమ, ఆప్యాయత, మమకారాలకు ఇచ్చిన మాట మీద ఎలాంటి కష్టాలు ఎదురైనా మాట నుంచి వెనక్కి తిరగని మనస్తత్వానికి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో క్వాలిటీస్, అందులో ఒక్క క్వాలిటీ కూడా లేని వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి గారి బ్రాండ్ను వాడుకోవడం కోసం పోటీ పడుతూ ఉండడం చూస్తే నిజంగా బాధేస్తుంది.